ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తము కళ్ళు మూసుకున్నట్లయితే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగల దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. గొప్ప దేవుడవు నాయన, నీవు ఉన్నతమైన వాడవు. నీవు తప్ప నాయన వేరొక దేవుడు లేడు తండ్రి. అలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. కూడి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ కృపలో భద్రపరిచి నాయన, నీ మాటలు వినటానికి నాయన వేగిరపడి ఇక్కడ కూర్చోండి నాయన. ఉండగా వారి యొక్క మనసులను మీరు ఆధీనపరుచుకొని నీ మాటలు నాయన వారి హృదయాలలో ఫలించే విధముగా నీ ఆత్మ కార్యం జరిగించమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము. చెప్పటానికి నిలబడిన నాయన నేను నీ మాటలను సరిగా వివరించటానికి నీ ఆత్మ అనుగ్రహాన్ని మెండుగా దయచేయమని వేడుకుంటున్నాను. సంఘానికి క్షేమకరమైన మాటలే నా నోటి నుంచి పలికించమని మిమ్మల్ని వేడుకుంటూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి తరతరముల వెంబడి కృప అలాగా వస్తూ మన కుటుంబాలకి మనకి ఎంతో కాపుదలనిస్తూ ఆరోగ్యాలనిస్తూ మరి ఈరోజు ఆయన మాటలు వినటానికి, ఆయన ఆరాధించటానికి దేవుడు తన సన్నిధిలో మనందరినీ కూర్చోబెట్టాడు. అవునా కాదా? ఆయన బలము కాకుండా మన బలం చేతనే ఇక్కడ కూర్చున్నామంటారా? మీరు ఆలోచన చేయాల. దేవుడు ఎప్పుడు పని చేస్తాడంటే మనది ఏమీ లేనప్పుడు, ఇంకా మనం ఏమీ చేయలేం అన్న ఆ టైంలోనే దేవుడు పనిచేస్తాడు. మనం ఏదో చేయగలమని మనం అనే స్థితిలో ఉంటే దాని ద్వారా కానీ మనం కానీ చేసామనుకోండి, అప్పుడు ఆ క్రెడిట్ మనకు వస్తుంది. నా వల్లే నేను చేసుకున్నానని వస్తుంది. అందుకే దేవుడు అప్పుడు దాకా వర్క్ చేయడం అనమాట మన మీద. కాబట్టి దేవుడు వర్క్ చేయాలి అంటే చివరి వరకు చేయి వదిలేస్తాడనమాట. అప్పుడు మనం అనుకుంటాం, దేవా నీవు తప్ప ఎవరు లేరు, ఇప్పుడు నేను బ్రతికి బట్ట కట్టాను అంటే అది నీ వల్ల అని ఎప్పుడైతే అనుకుంటాం అప్పుడు దేవుడు లాగుతాడు. ముందు క్షణంలో లాగాడు అనుకోండి, ఇది నా క్రెడిట్ వల్లే వచ్చిందని, ఆయనకు క్రెడిట్ ఇవ్వకుండా అది మీరు తీసుకుంటారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యం ఏమిటంటే, అనుకూల పరిస్థితుల్లోనే దేవుణ్ణి స్తుతిస్తున్నారా? ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? అర్థమైందా నా మాట? అంతా బాగుంటేనే దేవుడు దేవుడు అంటున్నారా? ఇబ్బంది ఉన్నా సరే, ఇరుకులున్నా సరే దేవుణ్ణిగా పూజించగలుగుతున్నారా? అర్థమైందా నా ప్రశ్న? అర్థం చేసుకోవాలి మరి మీరు. అన్నీ సవ్యంగా ఉన్నాయండి. ఇంట్లో కానీ మనం చేసే పనులు కానీ అన్నీ బాగున్నాయి, ఏ లోటు లేదు, ఏ ఇరుకు లేదు. అప్పుడు మాత్రం దేవుడు 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 అని అంటున్నామా? మన ఇంట్లో ఇబ్బంది ఉంది, ఇరుకుంది, చాలా బాధలు ఉన్నాయి, అయినా సరే దేవుణ్ణిగా గుర్తించి మనము స్తుతించగలుగుతున్నామా? ఈ ప్రశ్న మనందరము వేసుకోవాలి. కూర్చున్నారంటే మీకు బాధలు లేవని కాదు, చెబుతున్నానంటే నాకు బాధలు లేవని కాదు, ఇబ్బందులు లేవని కాదు. ఎన్ని ఏమున్నా సరే దేవుని గురించి బ్రతకాలనే నిశ్చయత మీలో ఉందా లేదా అనేదే ప్రశ్న. అలాంటి నిశ్చయత మనలో ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయో, ఎలాంటివి సంభవిస్తాయో ఈరోజు నేను ఒక 2 సన్నివేశాలని నేను మీకు వివరించి చాలిస్తాను. నాకు ఇచ్చిన టైము అరగంట. చాలా జాగ్రత్తగా మీరు ఈ మాటను ఆలకించాలని ప్రభువు పేరట నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతాను, మీరు చక్కగా వినండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. ఎవరండి? ఆయన పేరేంటి? నయమాను. ఈయన ఏం చేస్తాడంటే సైన్యాధిపతి, ఒక రాజు కింద సైన్యాధిపతి. అంటే చాలామంది సైనికులు ఉంటారు, వాళ్ళకి ఈయన అధిపతి. మీరు ఈ డ్యూటీ చేయండి, మీరు ఆ పని చేయండి, ఇవన్నీ వేస్తూ ఉంటాడు సైన్యాధిపతి. ఎవరైనా? ఆయన పేరేంటి? నయమాను. గుర్తుంచుకోవాలి మీరు, క్యారెక్టర్లు గుర్తుంచుకోవాలి, పేర్లు గుర్తుంచుకోవాలి, అప్పుడు మాత్రం మీకు అర్థమైద్ది. సైన్యాధిపతి పేరేంటి? నయమాను. నయమాను ఒకడు ఉండెను,
అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగుజేసి ఉండను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. ఈ నయమానుకి యజమానుడు ఎవరు? రాజు, సిరియా దేశపు రాజు. మీరు అర్థం చేసుకోవాలి, సైన్యాధిపతి పేరేంటి? నయమాను. నయమానుకి అధిపతి ఎవరు? సిరియా రాజు. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండను కానీ అతడు కుష్ఠిరోగి. ఎవరు కుష్ఠరోగి? నయమానుకి. ఏం వ్యాధి ఉందంట ఆయనకి? కుష్ఠిరోగి వ్యాధి ఉంది. ఆయన చేసే పని ఏంటి? సైన్యాధిపతి. ఆయన గురించి ఇక్కడ ఏమని రాసిందంటే మహాపరాక్రమశాలి అని రాసింది. యుద్ధవీరుడు, ధైర్యము కలిగిన వాడు. 100 మంది ఎదురు వస్తున్నా సరే, ఆయనకి కుష్ఠిరోగం ఉన్నా సరే వాళ్ళని ఎదుర్కొని చెండాడి చంపేయగల శక్తి కలిగిన వాడు. ఆయన తను రాజు దగ్గర ఎలాగున్నాడంటే చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. తర్వాత వచనం, 2వ వచనం. ఈ సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. ఈ సిరియా దేశపు సైన్యం అంతా ఇజ్రాయేల్ దేశం మీదకి దండెత్తింది, యుద్ధానికి వెళ్ళింది. వెళ్ళి పోయిండ్రి. వారచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగ. ఈ నయమాను ఇజ్రాయేల్ దేశం మీదకి దండెత్తి అక్కడ సైన్యాన్ని అంతని చంపేసి వచ్చేటప్పుడు ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు. ఒక యవన పిల్లని తీసుకొచ్చాను, ఒక యవన రాళ్ళని తీసుకొచ్చాడు. అప్పట్లో యుద్ధాలు ఎలా జరుగుతాయంటే దండెత్తి వెళ్ళి వాళ్ళందరినీ చంపేసి అక్కడ ఉన్న వాటిని, మంచి వాటిని, వాళ్ళు బంగారమే కానీ వెండినే కానీ బాగా పనికొచ్చే వాళ్ళనే కానీ కొద్దిగా పౌష్టికంగా ఉన్న వాళ్ళనే కానీ ఆడవారినే కానీ ఇలా తీసుకొచ్చుకునేవాళ్ళు. తీసుకొచ్చుకొని వాళ్ళ ఇళ్ళ దగ్గర పనులు చేయించుకుంటూ వాళ్ళ రాజ్యంలో ఏ పనులు ఉంటే ఆ పనులు చేయించుకుంటూ ఉండేవారు అన్నమాట. ఆ కాలంలో ఎలాగుండేది అంటే మనము ఇప్పుడు కొట్టుకెళ్ళి 1 కేజీ కందిపప్పు కొనుక్కున్నట్టే అప్పుడు మార్కెట్లో మనుషులను కూడా అమ్మేవారు. ఒక 1000 రూపాయలు ఇచ్చి ఒక మనిషిని తెచ్చుకుంటాం అన్నమాట. తెచ్చుకొని ఆయన చేత మన ఇంట్లో పనులన్నీ చేయించుకుంటాం. అలాంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నవి. సో వాళ్ళు అక్కడ జయించి వచ్చేటప్పుడు ఒక యవనరాలుని తీసుకొచ్చారండి. తీసుకొచ్చి ఏం చేస్తున్నారో చూడండి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఆమెని ఎక్కడ పెట్టారు? ఆ యవనరాలని తీసుకొచ్చి. నయమాన్ ఎవరు? ఆయనకు కుష్ఠిరోగి, సైన్యాధిపతి. ఆయనకు ఒక డిఫెక్ట్ ఏంటంటే ఒకటి ఏముందంటే కుష్ఠిరోగం ఉంది, ఒక వ్యాధి ఉంది. ఆ రాజ్యాన్ని మీనికి దండెత్తి వచ్చేటప్పుడు ఒక యవనరాలుని తీసుకొని వచ్చారు. ఆ తీసుకొని వచ్చిన ఆ నయమాను ఆమెను ఎక్కడ పెట్టాడంటే వాళ్ళ ఆవిడికి పరిచారం చేయటానికి ఆయన ఇంట్లో పెట్టాడు. అర్థమవుతుందా మీకు? వాళ్ళ ఆవిడికి పరిచారం చేయటానికి ఆమె దగ్గర పెట్టాడు. అది సోమ్రోలులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. ఆ యవనరాలు, ఆ చిన్నది ఆ యజమానురాలితో ఏమంటుందంటే, అమ్మగారు, అయ్యగారు ఉన్నారు కదా, ఆయనకి కుష్ఠిరోగం ఉంది కదా, మరి అది తగ్గించడానికి మీరు అనేకము తిరిగారు, అనేక చోట్ల తిరిగి ఉంటారు దాన్ని తీసివేసుకోవటానికి, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఆవిడ దగ్గర ఏమి పని చేస్తుందిగా యవనరాలు, ఆమె భర్తకి కుష్టి వ్యాధి ఉంది కదా, బాధపడుతుంటుందా కొన్ని సందర్భాల్లో? అది చూసుంటుందా ఈ చిన్నపిల్ల? చూసి ఉంటుందా? చూసి ఉంటుంది. ఏమ అంత క్లోజ్గా ఆ యజమానురాలితో మాట్లాడే విధంగా ఉన్నదంటే ఏమ యవ్వనస్తురాలి యొక్క నడక ఎంత బాగుంటుందో మీరు అర్థం చేసుకోవాలి. పని చేసేవారి మాట లెక్క చేయరు యజమానులు, చాలా చులకనగా చూస్తారు, మీరు గుర్తుంచుకోవాలి. మరి మీరు చూసారో లేదా కానీ మేము చూస్తూ ఉంటాం. పని చేసేవారి మాటకి వాల్యూ ఉండదు. నువ్వు చెప్పేదేంట్లే, నీకేమో తెలుసులే, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఎవరో యజమానులు. పని చేయించుకున్న వాళ్ళకు ఒక ముద్ద పెట్టాము అంతే. అంత యాక్సెస్ ఎవరన్నమాట. అంత యాక్సెస్ ఇస్తున్నారంటే ఈ చిన్నది ఏ విధంగా ఆ యజమానురాల దగ్గర మెదులుకున్నదో మీరు ఆలోచన చేయాలి.
ఆ మెదులుకోవటానికి జ్ఞానం ఎలా వచ్చిందో కూడా మీరు ఆలోచన చేయాలి. ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చారు. ఇజ్రాయెల్లో ఎవరున్నారు? యెహోవా దేవుడు ఉన్నాడు. ఆ కుటుంబంలో పెరిగిన ఈమె, ఆ సంఘంలో పెరిగిన ఈమె, ఆ దేవుని దగ్గర పెరిగిన ఈమె ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగ మెసులుకుంటుందో మీరు ఆలోచన చేయాలి. యవన పిల్ల ఏ విధంగా మీరు ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. ప్రేమైన వారలారా, వేరే ఊరి నుంచి బానిసగా తీసుకొచ్చారు, నన్ను ఏమి చేస్తారో, నాకు ఇక్కడ ఎలా ఉంటుందో, నేను ఎవరిని రాలని ఎంతో భయపడుతూ ఉండాల్సిన ఆమె ఎంత ధైర్యంగా ఉందో మీరు ఆలోచన చేయాలి. ఎవరిచ్చారా ధైర్యం? ఆమె దేశంలో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబంలో పెరిగిన విధానము, ఆమె పెరిగిన సంఘంలో పెరిగిన విధానాన్ని బట్టి ఆమెకు ఆ ధైర్యం ఉంది. నేనేమి చెప్తున్నానంటే ఇక్కడ ఈ మాట దగ్గర దేవుణ్ణి తెలుసుకున్నాము అంటే మనం చాలా సెటరేట్ అవుతాం. మన యొక్క అభిరుచులు కానీ, మన యొక్క నడవడిక కానీ, మన మాట కానీ ఇవన్నీ సెటరేట్ అవ్వాలి. ఇవన్నీ సెటరేట్ అయితేనే వేరే వాళ్ళు యాక్సెస్ ఇస్తారు మన మాటలు వినటానికే. అదర్వైజ్ లేదంటే ఎవరాళ్ళు అమ్మా నాన్నలకు దూరంగా ఉంది, వెళ్ళి యుద్ధం చేసి ఆ చిన్నదాన్ని తీసుకొచ్చారంటే వాళ్ళ అమ్మా నాన్న చంపేశారేమో ఆ యుద్ధంలో. ఇక్కడ నేను చెప్పాల్సిన అనుకున్న పాయింట్ ఏంటంటే, ఎంత ధైర్యంగా ఆ అమ్మాయి అది వదిలేసి ఈడికి వచ్చినా సరే తన దేవుని గురించి చెప్పాలని ఇంట్రెస్ట్ చూపుతుంది. ఎక్కడ? దేశము కానీ దేశము. అది ఎలాగొచ్చింది? చెరపట్టబడి బానిసగా తీసుకొచ్చారు. ఇన్ని యొక్క సంభవించినా సరే ఆమె మాత్రము తన దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టట్లేదు. మరి నీ సంగతి నా సంగతి ఏంటి? సొంత ఇళ్లల్లో ఉంటున్నాం, అవునా కాదా? మంచిగా పనులు చేసుకుంటున్నాం, అవునా కాదా? కావాల్సింది తెచ్చుకుంటున్నామా కాదా? ఒక నెలకు సరిపడే సరుకులు మన ఇళ్లలో ఉంటున్నాయా లేవా? దేవుని గురించి గట్టిగా బ్రతకలేకపోతున్నాం. ఏటి మీద ఎంత ఇంట్రెస్ట్ పెడుతున్నామో మనం ఆలోచన చేయాలి. ప్రేమైన బిడ్డలారా, ఈమెకి ఏముందని అంత ధైర్యంగా ఉంటుంది? యవన పిల్ల మీరు గుర్తుంచుకోవాలి, వేరే చోట అక్కడ అనుకూల పరిస్థితులు, అంటే అక్కడ పరిస్థితులు ఏం బాగలేవు. నన్ను ఏం చేసేస్తారో, నాకు ఎలాగుంటుందో అక్కడ, ఇవన్నీ ఆ మనసులో, ఆ యవన పిల్ల మనసులో ఉంటాయి. వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తుందంటే, వాటన్నిటిని అధిగమిస్తుందంటే కారణం ఎవరంటే దేవుడు. ఆమె జీవిస్తున్నప్పుడు ఆ ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త ఎలాంటి కార్యాలు ఎలాంటి కార్యాలు చేయటం చూసిందో అవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంది. అమ్మా, నువ్వు బాధపడుతున్నావు కదా, మీ ఆయన కుష్ఠవ్యాధి ఉందని, అది తగ్గాలని నువ్వు ఎన్నో మొక్కులు మొక్కుంటావు, ఎంతోమంది డాక్టర్లకు చూపించుంటావు, ఎన్నో చేసి ఉంటావు. అంత బాధ చేస్తేనే కదా ఈ పాప చెప్పటానికి ఇంట్రెస్ట్ చూపింది. ఓకే, నా యజమానురాలు ఈ విధమైన బాధపడుతుందని ఇప్పుడు ఆమె పెరిగి ఉన్న చోట, అంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ప్రవక్త చేసిన కార్యాలు చూసింది కాబట్టి అమ్మ, ఇదిగో ఇజ్రాయేల్ దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆడికి నా యజమానుడు అయినా నీ భర్త కానీ వెళితే ఆయన మాత్రము మీ యొక్క భర్తని ఏం చేస్తాడు? ఆ యొక్క వ్యాధిని నయం చేయగలిగిన వాడు ఆయనే. చూడండి ప్రేమైన వాళ్ళ ఎలాగ చెబుతూ ఉందో. ఆ మాట చెప్పటానికి ఎంతగా దేవుని యొక్క కార్యాలను కానీ దేవుడు చెప్పినట్టుగా ఆమె ఆ ఇంట్లో నడుచుకుని ఉంటుందో మీరు ఆలోచన చేయాలి. లెక్క చేరు ప్రేమైన వాళ్ళ బానిసలని, వారు పనివారిని యజమానులు ఏమాత్రం లెక్క చేయరు. 3వ వచనము, అది సోమ్రోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను చెప్పింది. చెప్పగానే జమ్మటే మరి యజమానురాలు ఏం చేసింది? వాళ్ళ ఆయనకి చెప్పింది, నయమానికి. ఏంటి ఈ పిల్ల చెబుతుంది, ఈ పిల్లకి ఏమైనా తెలుసా తెలియదా, ఏమైనా కన్సిడర్ చేయాలా లేదా, చాలా ఆలోచనలు ఉన్నట్టు వాళ్ళకు కూడా. బట్ వాళ్ళకున్న రోగ పరిస్థితి అలాంటిది. ఏమో 99% తప్పు అయి ఉండొచ్చు, 1% కరెక్ట్ అయి ఉండొచ్చేమో. చూస్తే ఏం పోలా, మనం ఎన్నో చూసాం, ఎన్నో తిరిగాం దీన్ని తీసివేసుకోవటానికి. మీరు ఆలోచన చేయాలి ప్రేమ. ఇన్ని జరుగుతూ ఉంటాయి మనసులో, అన్ని జరుగుతున్నా సరే కరెక్ట్ డెసిజన్ తీసుకోవటం అనేది దేవుని చేతిలో ఉంది. మీరు ఆలోచన చేయాలి. చెప్పాను మీకు చాలాసార్లు, దేవుడు మనల్ని ఎప్పుడు రక్షించడానికి చూస్తూ ఉంటాడు, మనం దానిని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాము. రేపు దేవుడు రక్షిస్తున్నాడు అనగా ఈరోజు సాయంత్రం వదిలేస్తాం దేవుడిని మనం.
ఎప్పుడు వదిలేస్తాం దేవుణ్ణి? ఈరోజు సాయంత్రం వదిలేస్తాం. ఇన్ని రోజులు ఎంత ఓపిక పట్టి ఉన్నామో, ఇంకా దేవుడు రక్షిద్దాం అనుకుంటున్నాడు, రేపు ఉదయం కానీ రేపు సాయంత్రం కానీ మనం రక్షిద్దాం అనుకుంటే ఈరోజు నైట్కి దేవుడిని వదిలేస్తాం మనం అపనమ్మికతో. అలాంటి కార్యాలను ఎన్నో మిస్ అయ్యి ఉంటారు. మీరు ఆలోచన చేసుకోండి. ఇదంతా దేవుడు మనకి ఒక గుణపాఠంగా మలుస్తున్నాడు. ప్రేమైన వాళ్ళారా, నీవు భక్తిగా ఉండి నీవు నీ దేవుని గురించి చెప్పడానికి నువ్వు కానీ నిశ్చయించుకుంటే, నువ్వు డెసిజన్ తీసుకుంటే జరిగే కార్యక్రమం ఎంత పెద్దదో ఈమె యొక్క జీవితం నుంచి ఈరోజు మీకు తెలియజేస్తాడు. ఎంత ప్రభావం చెందిందో మీరు చూడండి. చెప్పిన తర్వాత నయమాను వెళ్ళిపోయి రాజు దగ్గరికి వెళ్ళిపోతాడు. రాజా, ఇజ్రాయెల్ దేశంలో మరి ఇలాగ ప్రవక్త అని ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళితే నాకు కుష్టి బాగైంది, నాకు ఏం చేయమంటావు, పర్మిషన్ ఇప్పించవా అంటాడు. మరి రాజుకి మంచి అనుకూలమైన వాడు కదా నయమాను, యుద్ధాలు చేసి ఆయనకి నమ్మకమైన బంటుగా ఉంటున్నాడు కాబట్టి ఎమ్మటే పర్మిషన్ ఇస్తున్నాడు అనమాట. ఏమని ఇస్తున్నాడంటే, నాయన నయమాను, ఇదిగో ఒక దూతను పంపిస్తున్నాను, లేఖ రాసి పంపిస్తున్నాను. ఆయన వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ దేశానికి రాజు ఉన్నాడు కదా, ఆ రాజుకి లేఖ రాయించి అక్కడ ఆ లేఖలు ఏమని రాయించాడంటే, ఇదిగో నా దాసుడు నయమాను వస్తాడు, ఇదిగో ఆ కుష్టి రోగాన్ని నువ్వు తొలగించి క్లీన్ చేసి పంపించు అని లేఖ రాస్తాడనమాట. అది ఆ యొక్క లేఖను తీసుకొని ఆ బంటు తీసుకొని వెళ్తాడు రాజు దగ్గరికి. ఏ రాజు దగ్గరికి? ఇజ్రాయెల్ రాజు దగ్గరికి. ఆ లేఖలో ఏముంది? ఇజ్రాయెల్ రాజు చదువుతాడు, నయమాను అని నా దాసుడు వస్తాడు, అతని యొక్క కుష్టి రోగము తీసివేయమని, బాగు చేయమని. ఆ రాజుకు మైండ్ పోయిద్ది, ఇదేంటి, నేనేమన్నా దేవుణ్ణి ఏంటి, నేనేమన్నా చేయగలనా, నేనేమన్నా తీయగలనా ఆ కుష్టి రోగాన్ని? ఈ సిరియా రాజు నాతో ఎలాగో గొడవ పెట్టుకోవాలని ఉండి ఎలాగో పెట్టుకోవాలో సందర్భం దొరకలేదు, ఈ విధంగా పెట్టుకుందామని ఆయన భయపడిపోయి బట్టలు దించుకొని ఏడుతుంటాడు, దేవునికి ప్రార్థన చేస్తుంటాడు. మీరు ఆలోచన చేయాలి ప్రేమైన వాళ్ళరా. నేనేమన్నా దేవుణ్ణి ఏంటి ఇది తీసివేయటానికి? ఆ మాట ఇజ్రాయేల్ రాజ్యంలో ఉన్న ఎలీషా ప్రవక్త తెలిసింది. ఎందుకు రాజా నువ్వు అలాగ చేస్తావు, నీ బట్టలు ఎందుకు అలా చింపుకున్నావు, నయమాను వస్తే నా దగ్గరికి పంపించు అంటాడనమాట. అప్పుడు మరి నయమాను సైన్యాధిపతి కదా, తన సైన్యముతో బంగారము, వెండి, కొన్ని బట్టలు, ఒక 10 జతల బట్టలు ఇవన్నీ తీసుకుని వెళ్తాడు, నన్ను బాగా చేస్తే ఆయన కానుకగా ఇచ్చొద్దామని. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమైన వాళ్ళరా, ఎలీషా యొక్క ఇంటి దగ్గరికి వెళ్తాడనమాట. 8వ వచనం చదవండి. ఇజ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. భయపడిపోయాడు ఇజ్రాయేల్ రాజు, నువ్వెందుకు అలా చేస్తావు, నేనున్నానని తెలియబడ్డానికి ఆయన నా దగ్గరికి తీసుకురా, పంపించు అని చెప్తాడన్న. మరి నయమాను తన రథాలతో, తన సైన్యంతో మరి ఎలీషా గృహం దగ్గరికి వెళ్తాడు. మన అధికారి కదా మరి అన్న, మంచి పేరు, మంచి బలం ఉందా లేదా, ధనవంతుడా కాదా? అవును. ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషా దగ్గర శిష్యుడు ఉంటాడు గెహాజీ. ఆయన నయమాను తన సైన్యంతో తన ఇంటి దగ్గర నిల్చొని ఉంటే ఆయన పంపిస్తాడనమాట. గెహాజీని పంపించి తన శిష్యునితో, వెళ్ళి నయమానికి చెప్పు, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి రమ్మను, తన యొక్క కుష్టి రోగం తగ్గిపోయింది, తన యొక్క శరీరము చిన్న పిల్లవాడి వల్లే ఉంటుందని చెప్తాడనమాట. అప్పుడు నయమానుకు పిచ్చ కోపం వస్తుంది. నయమాన్ ఎవరు? సైన్యాధిపతి. ధనవంతుడా, డబ్బుందా? ఉంది. ఎన్నెన్ని తీసుకొచ్చాడు తెలుసా? అక్కడ రాశారు చూడు, 10 దుస్తులు బట్టలు, 20 మణుగుల వెండి. ఒక్క మణుగు 34 కేజీల 200 గ్రాములు. అప్పుడు 20 × 34 ఏంటి? చూడండి ప్రేమైన వాళ్ళారా, మీరు ఆలోచన చెయ్యాలి. అప్పుడు నయమానికి చాలా కోపం వస్తుంది. ఏంటి, అంత దూరం నుంచి నేను ఇంతమందిని వేసుకొని నేను నయం చేస్తాడని ఏం దగ్గరికి వస్తే, కనీసం ఆయన రాకపోగా ఆయన యొక్క శిష్యుణ్ణి నా దగ్గరికి పంపించి వెళ్ళి యోర్దానులో మునగమంటాడు. దానికంటే మించిన నదులు నా దేశంలో లేవేంటి? నేను ఇక్కడికి వచ్చి
ఈ నదిలో మునిగి నేను బాగుపడతానా, నాకు స్వస్థత వచ్చిద్దా అని కోపం వచ్చేసిద్ది ఆయనకి. నేనేమనుకున్నానంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఆయన ఆ దైవజనుడు నా దగ్గరికి వచ్చి తన దేవుని యొక్క నామాన్ని స్మరించి ఆయన యొక్క చెయ్యి నాకెక్కడైతే దెబ్బ ఉందో, నాకెక్కడైతే కుష్టుందో దాని మీద ఆడించి తగ్గిస్తాడని నేను అనుకున్నాను. మరి ఇక్కడ జరిగింది చూసావా? కోపం వచ్చేసింది ప్రేమైన వాళ్ళరానికి. దేవుని గురించి బ్రతుకుతున్నప్పుడు అంత పౌరుషంగా బ్రతుకుతారు ప్రవక్తలు. ఆ బ్రతుకు రావాలంటే దేవుడు చెప్పినట్టుగా బ్రతికినప్పుడు మాత్రమే ఆ యొక్క స్థితి వస్తుంది, లేదంటే రాదు. అదే ఇక్కడికి ఎమ్మెల్యేనో ఏ ఎంపీనో లేదంటే మన ముఖ్యమంత్రి అయితే ఎంత భయపడిపోతాం మనం. ఇది అక్కడ ఆపేసి ఆయన కూర్చో తర్వాత మొదలెట్టి వెళ్తున్నాను, అవునా కాదా? చూడండి మీరు, అక్కడ జరిగిన సందర్భం ఆయనకి చాలా కోపం వచ్చేసింది. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే అప్పుడు ఆ నయమాను దగ్గరున్న ఒక ఆయన వచ్చి ఇలా చెప్తున్నాడు, రాజా లేదా నా ఏలినవాడా, ఆయన ఏదో చెప్పలేదు కదా, దీనికంటే గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా? ఒక 10 కోట్లు డబ్బులు ఇమ్మంటే, ఒక 100 కేజీలు బంగారం ఇమ్మంటే, లేదంటే ఇంకా ఏదో పెద్దది చెప్తే నువ్వు చేయవా? అది తగ్గిద్దంటే నువ్వు చేస్తావు. మరి ఆయన చెప్పింది ఏంటి? వెళ్ళి ఆ యోర్దాను నది 7 సార్లు మునగమన్నాడు. అది తగ్గటానికి నువ్వు ఏది చేయటానికన్నా రెడీగా ఉన్నావు. వాటన్నిటితో పోల్చుకుంటే ఇది చాలా చిన్నదే. కాబట్టి వెళ్ళి మునుగుదాం రాజా, ఏమైంది అంటాడనమాట. ఆ సమయంలో కూడా ఆయన కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు ప్రేమైన వాళ్ళారా. ఎంతో కోపంతో రగులుతున్న ఆయన, నా దేశంలో ఈ యొక్క నది కంటే శ్రేష్టమైన నదులు లేవా అన్న ఆయన, తనకున్న ఆ వ్యాధి, ఆ కుష్టి రోగం ఉందే, అది నయం చేసుకోవటానికి ఆయన ఏది చేయటానికన్నా సిద్ధమే. ఫస్ట్ కోపం వచ్చినా కానీ తర్వాత తన కాడ ఉన్న అతను చెప్పినప్పుడు నెమ్మదించి వెళ్ళి మునిగాడు ప్రేమైన వాళ్ళ. మునిగినప్పుడు జరిగిన సందర్భము అది చెప్పటానికి, అది హైలైట్ చేయడానికి, దాని ద్వారానే ప్రేమైన వాళ్ళని మనం చాలా నేర్చుకోవాలి. చూడండి 14వ వచనం, అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములై అతడు శుద్ధుడాయను. ఎలాంటి కార్యం అక్కడ సంభవించిందో మీరు చూడండి. ఎవరికి సంభవించిందో మీరు ఆలోచన చేయండి. ఎవరు చెబితే ఇలాంటి కార్యం సంభవించిందో కూడా చూడండి. నువ్వు నేను కానీ దేవుని గురించి బ్రతుకుతూ దేవుని గురించి ఒకరికి కానీ చెబితే ఎలాంటి ప్రతిఫలం వస్తుందో మీరు ఆలోచన చేయండి. రాజులు సైతము మన మాట వింటారు. చూడండి ప్రేమైన వాళ్ళరా, నేను దేశంలో ఉన్నాను, నన్ను చెరపట్టుకొచ్చారు, నాకు ఇక్కడ బాగుంటుందో నా తల్లిదండ్రులు లేరు. ఒక ఆడపిల్ల చేస్తున్న కార్యం మీరు చూడాలి. సువార్త దేవుని మాట చెప్పడానికి పూనుకుంటే దేవుడు ఎలాంటి కార్యం జరిగిస్తున్నాడో మీరు ఆలోచన చేయాలి. నయమానికి ఆ లోపం ఉంది, మరి నీకు నాకే లోపం ఉంది? మీకే తెలియాలి. నాకే లోపం ఉందో, మీకే లోపం ఉందో, మీరు ఏ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారో నాకు తెలియదు, దేవునికి తెలుసు. నయమానికైతే కుష్టి రోగము, మరి నీకు మరి నాకు? నయమాను కుష్టి రోగాన్ని తీసిన దేవుడే నీవు నేను కలిగి ఉన్న దేవుడు. మరి ఎలాగ చేయాలి మనం? ఎంతో కోపంతో రగిలిపోయిన నయమాను, నేను ఇంత దూరం ఇంత మందిని తీసుకొని అతనికి బహుమానం ఇద్దామని ఇంత వెండి బంగారం దుస్తులు నేను తీసుకొస్తే ఆయన నన్ను ట్రీట్ చేసిన విధానం చూడు ఎలాగుందో. కనీసం ఆయన రాకపోగా తన శిష్యుణ్ణి పంపించి యోర్దాను నదిలో మునగమంటాడా? కోపంతో రగిలిపోయిన ఆయన వెళ్ళి మునిగాడు. తన యొక్క శరీరము పసిపిల్లల శరీరం వల్లే ఉన్నది, శుద్ధుడయ్యాడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట మీరు చూడండి 15వ వచనం, అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, ఎవరైనా నయమాను ఎవరి ముందర నిలిచాడు? ఎలీసా ఆస్తిపరుడా? పేరున్నాడా? గొప్పోడా? ఎలీసా దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్తి దేవుడు. దేవుడు మన దగ్గర ఉంటే అందరినీ కూడా ఎంత బలం ఉన్నా ఎంత ఉన్నా సరే మన దగ్గర నిలబెడతాడు. నేను ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే,
మన చుట్టుపక్కల అనేక మంది ఇబ్బందులతో ఉంటారు. వాళ్ళకి మందు మనమే. మన దగ్గర ఉంది మందు, దేవుడనే మందు. అక్కడికి నడిపించాలి. ఫస్ట్ రాగానే కోపంతో ఉంటారు, చిరాకుతో ఉంటారు, ఇబ్బందితో ఉంటారు, మనం లేదేదంటారు, ఈ లేదేంటారు బాబు ఇలా చెప్తారంటారు. ఒక్కసారి నయమాను శుద్ధి అయిన తర్వాత ఆయన మాట చూడండి అక్కడ ఎలా ఉందో 15వ వచనంలో. తిరిగి అతను ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎలాంటి మాట, ఎలాంటి స్టేట్మెంట్ చెప్తున్నాడో చూడండి. ఇజ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఇంకే దేవుడు లేడు. మరి నీ బ్రతుకు, నా బ్రతుకు ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అలాగ చెప్పగలుగుతున్నారా? లేదు. ఇంకా మనం చాలా మార్చుకోవాలి. ఇంకా మనము మన ఆశలను తీర్చుకోవటానికే తిరుగుతున్నాము. నేనేమంటున్నానంటే, పని చేసుకోవటానికి దేవుడు బలాన్ని ఇచ్చాడు, పనులను ఇచ్చాడు, మనకు పిల్లల్ని ఇచ్చాడు. అవి చేసుకుంటూ దేవుని పని కూడా చేయమని చెప్తున్నాను. దేవుని గురించి కూడా 1 గంట కేటాయించండి అని చెప్తున్నాను. దేవుడు మనకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళనిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా అక్రతలో ఉన్న వారికి సహాయం చేయండి అంటున్నాడు. సంఘ పరిచర్య చేసే వాళ్ళకి సహాయం చేయండి అంటున్నాను. వారి గురించి ప్రార్థన చేయమంటున్నాను. అది కూడా ఒక సహాయమే. 1 గంట కేటాయించి, 1 అరగంట కేటాయించి, 10 నిమిషాలు కేటాయించి సంఘం గురించి ప్రార్థన చేయండి. ఒక సైన్యాధిపతి ఒక చిన్నది, ఒక యవ్వనస్తురాలు చెప్పిన మాట తన దేవుని గురించి వచ్చి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, ఇంకా ఈ యొక్క దేశంలో కాదు, ఈ యొక్క ప్రపంచంలో ఏనే దేవుడు, ఇంకా దేవుడే లేడు. మనలో ఇంకా చాలా ఉంటాయి. ఏనే దేవుడు అని కాదు, ఈయన కూడా దేవుడే. ఏమని ఉంటాయి? ఏనే దేవుడు కాదు, ఈయన కూడా దేవుడే. మనకున్న చాలా మంది దేవుళ్ళు ఈయనొకడు. అలాగే చెప్తే మనకెందుకు ఈ తింటాలు, ఎంత బోధించడానికి అన్నీ చేస్తాం కదా. నిజమైనది ఏదైనా ఒకటే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. డూప్లికేట్ చాలా ఉంటాయి. నిజం అనేది ఒకటే ఉంటుంది, 4-5 ఉండవు. సైన్యాధిపతి చెప్తున్నమాట ఏనే దేవుడు, ఇంకా వేరే దేవుడు లేడు అంటున్నారు. మీ యొక్క మనసులో ఇంకా అలాంటి యొక్క మాట, ఈ యొక్క మాట మీ హృదయాలలో ఫలింపలేదేమో చూసుకోండి. 2 పడవల మీద కాళ్ళు వేస్తున్నారా, మీరే చూసుకోండి. అది ఎవరి విషయం. దేవునికి మీరు సమాధానమే చెప్పుకోవాలి. మా వంతుగా మేము చెప్తాం. నేను కూడా ఏ విధంగా తీసుకున్నాను అనేది దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. ఎలీషా దగ్గర ఏమి లేదు ప్రియమైన వాళ్ళారా. ఎలీషాకు ఏమి లేదు. అలాంటిది దేవుని కలిగి ఉన్న ఆయన అన్నీ వచ్చే విధంగానే ఉన్నాడు. అప్పుడు అది బాగు చేస్తే నయమాన్ ఏమేమి ఇస్తానన్నాడు చూడండి కింద. ఇజ్రాయేల్ దేవుడు తప్ప లోకమందంతటి మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఎరిగేశాడు, ఎరిగాడు, తెలుసుకోలేదు. ఎరిగాడు. తెలుసుకోవటానికి ఎరగటానికి చాలా డిఫరెన్స్ ఉంది. తెలుసా మీకు? తెలుసుకోవటానికి ఎరగటానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆమె గురించి తెలుసా నీకంటే, తెలుసండి, మా ఇంటి పక్కన ఉంటుంది, చాలా రోజుల నుంచి ఉంటుంది. అది తెలుసుకోవటం. ఎరగటం అంటే ప్రతి క్షణం ఆమె ఏం చేసిద్దో నీకు తెలుసు. వాళ్ళు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఉంటారండి. ఉదయాన్నే 6ంటికి లెగుతారండి. లేచిన తర్వాత 2 గంటలు ఈ పని చేస్తారండి. ఆ తర్వాత ఈ పనికి వెళ్తారండి. ఈ పని నుంచి 6ంటికి వస్తారండి. 6ంటికి వచ్చిన తర్వాత ఈ పని చేస్తారండి. ఆ తర్వాత 9 దాకా ఇలాగుంటారండి. ఆ 10ంటికి పడుకుంటారండి. మళ్ళీ ఉదయాన్నే. ఇది ఎరగటం అంటే. వాళ్ళ గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీళ్ళకి తెలుసు అనమాట. దాన్ని ఎరగటం అంటారు. తెలుసుకోవటం అంటే 2 మాటలు తెలుసు అంతే. ఈయన ఏమని చెప్తున్నా అంటే, నేను ఎరిగాను. తర్వాత మాట ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడునైనా, అక్కడ మాట చూడండి. ఇప్పుడు నీ దాసుడు అంటున్నాడు. ఎంతో కోపంతో ఉన్న ఆ నయమాను ఆయనకి జరిగిన కార్యాన్ని చూసి దైవజనుడిని ఏమంటున్నాడు? నీ దాసుడని. దేవుడు కలిగి ఉంటే ప్రేమని వాళ్ళారు. అందుకే దేవుడు చెప్పాడనమాట మనకి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని ఎతకండి, మీకు అన్ని సమస్తాన్ని ఇస్తానని. ఆయన తీసుకొచ్చి బంగారం తీసుకో, వెండి తీసుకో, దుస్తులు తీసుకో అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. అప్పుడు నీవు నీ దాసుడినైన నా యొద్ద బహుమానము తీసుకొనవలసిందని అతను చెప్పగా, ఎలీషా అంటున్నాడు, యవన సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇజ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనని చెప్పాను.
ఆశపడ్డాడు ప్రేమైన వాళ్ళారా. తనకు తెలుసు దేవుడు డైలీ నన్ను పోషిస్తున్నాడు, నాకెందుకు ఇది, దేవుడు ఉంటే చాలు. ఇప్పుడు అలా లేదు, దేవుడితో పాటు అంతా కావాలి. దేవుడు ఉండాలి, అదే కార్యం నువ్వు నేను చేస్తే, అదే కార్యం దేవుడు మన ద్వారా జరిగిస్తే మొత్తం తీసులో ఆనెట్టుకుంటాం. అలాగే చేశాడు ఎలీషా. భక్తుడి దగ్గర ఉన్న శిష్యుడు అలాగే చేశాడు, వాటి మీద విశ్వాసం ఉంచాడు. ఈయన నేను తీసుకోను, నాకు నా దేవుడు ఉంటే చాలని ఈయనంటే అతని దగ్గర ఉన్న గెహాజీ వెళ్ళి అతని పేరు చెప్పి ఎలీషా తీసుకోమన్నాడు. అతని దగ్గర కొందరు వచ్చారు, ఒక ఇద్దరు వచ్చారు, వారికి కొంత బంగారం ఇమ్మంటే బల్లెటోడు నువ్వు 2 అడుగుతున్నావు, నేను 4 ఇస్తా, తీసుకెళ్ళి అంటాడు. ఎలీషా చూస్తాడనమాట. గెహాజీ ఏం చేసావు, ఎక్కడికి వెళ్ళావు? నేనే ఆడికి వెళ్ళాను ప్రభు, నేను ఎక్కడే ఉంటే. నువ్వు ఆయన అమ్మట అంత పరిగెత్తి ఆయన నాపి ఆయన దగ్గర నీకు కావాల్సింది తెచ్చుకున్నావు. నా ఆత్మ నీతో రాలేదా? దేవుడు నిన్ను ప్రేరేపించలేదా? నువ్వు చేసిన ఈ తప్పుకి అతనుకున్న కుష్టి నీకు వచ్చునుగాక అంటాడు. అతనికి ఒక్కడికే కాదు, నీ తరతరాలకి నీ సంతతికి వచ్చును అంటాడు. అంతే, వితిన్ సెకండ్లో ఆయనకి నయమానికి వెళ్ళిన కుష్టి ఈయనకు వచ్చేసింది, ఈయన బయటికి వెళ్ళిపోయాడు. చూడండి, దైవజనులు చాలా మాటలు చెప్తుంటారు ప్రేమైన వాళ్ళారు, వాటిని ఆలకించండి, వాటిని లక్ష్య పెట్టండి. వాటి ద్వారానే మన జీవితాలు ఫలింపబడతాయి. ఇక్కడ మాత్రమే మనం సరిచేసుకోగలం. మనము సమాజానికి ఒక మెడిసిన్ లాగా వర్క్ చేయాలి. మన దగ్గర మందు ఉంది, చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఆ మందును వాళ్ళకి దయచేయాలి. అవునా కదా, చెప్తారా లేదా? ఏదైనా మంచిది బయట ఏదైనా లాభం పొందామనుకోండి, అరే ఇక్కడ మంచిగా ఉంది అని రెఫర్ చేస్తారా చేయరా? చేస్తాం. కాబట్టి మీరు ఆలోచన చేయాలి. ఒక్క డెసిజన్ మనం తీసుకుంటే దేవుని గురించి చెప్పాలనే డెసిజను, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని స్వార్థను ప్రకటించాలనే డెసిజన్ తీసుకుంటే ఎలాంటి కార్యాలు జరుగుతున్నాయో మీరు ఆలోచన చేయండి. ఆ పాప అననుకూల పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితిలో చేసింది. అదేవిధంగా ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. బాకాను పిల్లన గ్రోవిని, పెద్ద వీణను సుంపోనియను, విపంచకును, సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండాలనని. సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. ఇక్కడ రాజు ఒక శాసనం చేశాడు. నేను ఒక బంగారు ప్రతిమను చేయిస్తున్నాను, ఆ ప్రతిమకు ఇదిగో ఎప్పుడైతే వాయిద్యాలు మోగింపబడతాయో అప్పుడు మీరు ఏం చేయాలి? సాగిలపడి నమస్కరించాలి. అలాగ చేయని పక్షమున, అలాగ మీరు కానీ నమస్కరించిన పక్షంలో ఇదిగో ఈ మండుచున్న అగ్నిగోళంలో మిమ్మల్ని వేసేస్తాను అని శాసనం చేస్తాను. అక్కడ ఉన్న 3 పేర్లు చూడండి. శద్రకు, మేషాకును, అబేద్నెగోను రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనెను. నెబుకద్నెజరు ఒక రాజు, ప్రపంచాన్ని పరిపాలించిన రాజు. ఆయన యూదా దేశం మీద దండెత్తి యూదుల్ని చాలామందిని తీసుకొస్తాడు తన దేశానికి. బబులోనికి తీసుకొస్తే అక్కడ ఆ బబులోన్లో ఉన్న వీళ్ళు మరి వీళ్ళేమో యెహోవాను నమ్ముకున్న వాళ్ళు కదా, ఆయన్నే పూజిస్తారు కదా, ఏ ప్రతిమకి వీళ్ళు నొక్కరు. ఇలాంటి శాసనము రాజు చేసినా సరే వాళ్ళు అనుకూల పరిస్థితుల్లో లేరు, ప్రతికూల పరిస్థితిలో ఉన్నా సరే వారు దేవుడి మీద పెట్టుకున్న విశ్వాసము, దేవుణ్ణి నమ్మిన విధానాన్ని ఏమాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. ఎలాంటి మాట మాట్లాడుతున్నారంటే, ఆ రాజు మీరు కానీ దీనికి మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాను అంట. రాజా, నీవు ఈ అగ్నిగుండంలో వేసినా సరే మాకు ప్రాబ్లం లేదు, దాని గురించి మేము ఏమీ బాధపడట్లేదు. మేము నమ్ముకున్న దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా పర్లేదు,
మా దేవుడి గురించి మేము చచ్చిపోతాం. అలాంటి తెగువ మనలో రాదు రాదు. చాలాసార్లు చెప్పాను, ఈ యొక్క మాటను అధిగమించడానికి చాలా ట్రై చేస్తుంటానని. ఎవరైనా తీవ్రవాదులు వచ్చి నీ భార్యనో నీ పిల్లనో చంపేస్తాను, యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పమంటే చెప్పేస్తాను నేను. ఎమోషన్, ఎఫెక్షన్, లవ్. దేవుడు ఇంకా నాలా అంత ఏరుపారల. మరి ఏంటి మరి? వాళ్ళేమో తన ప్రాణాలు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు, మనం ఎందుకు లేము? మనలో దేవుని యొక్క వేరు చాలా లోతుగా పారలేదు ప్రేమైన వాళ్ళారా. వాళ్ళు దేవుడి గురించి ఏది చేయటానికన్నా సిద్ధంగా ఉన్నారు, మనం మాత్రం అలాగలేము. కనీసం దేవుడి గురించి బ్రతుకుతూ దేవుని యొక్క మాటలను నలుగురికి చెబుతూ వారిని సంఘములోకి నడిపించటానికి, వారి అవసరతలు తీర్చడానికి, వారి ముందు మనము సక్రమంగా దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవటానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడి గురించి బ్రతకటానికి, దేవుని యొక్క నామాన్ని గొప్పగా చేయటానికి వాళ్ళు పూనుకున్నారు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, మీరు అన్నీ బాగుంటే దేవుడు అంటున్నారా? బాగు లేకపోయినా కానీ దేవుణ్ణి స్తుతించగలుగుతున్నారా? ఆరాధించగలుగుతున్నారా? ఆయన గురించి బ్రతకగలుగుతున్నారా? మీకు వచ్చిన ఇబ్బందిని ఆయనకి చెప్పుకొని ఆయన తీస్తాలే అనే నమ్మికైనా మీలో ఉందో లేదో పరీక్షించుకోవాలని దేవుడి చిన్న మాటలు చెప్తున్నాడు. మరి ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో భద్రపరిచి కార్యం జరిగించాలని, మనందరము దేవుడి గురించి గొప్పగా బ్రతికే సైన్యముగా ఆయన గురించి బ్రతుకుతూ అనేక మందిని ఆయన మార్గంలోకి నడిపించాలని కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.